మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమేన్. గడిచిన వారం మొత్తం కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి త్రిత్వంలోని మరి యొక్క ఆదివారాన్ని 8వ ఆదివారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక శుభములు. షాలోమ్. దేవుని యొక్క వాక్య భాగం మనము 3 పాఠ్య భాగాలు చదువుకుంటూ వచ్చాము. ఒక వాక్య భాగం చదువుకొని మనము ధ్యానంలోకి ప్రవేశిద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనము మనందరం ఒకసారి అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి చిన్న ప్రార్థన తీసుకొని ధ్యానంలోకి ప్రవేశిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, గడిచిన వారం మొత్తం కూడా నీ కృపా కాపుదల భద్రత మాకు అనుగ్రహించి ఆయా ప్రకృతి విపత్తు నుంచి కూడా మమ్మల్ని కాపాడి ఈరోజు మేమందరం ప్రభు క్షేమంగా నీ సన్నిధానానికి వచ్చి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మమ్మల్ని స్తోత్రమయ్యా. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారని ప్రభు, నువ్వు మమ్మల్ని సజీవులకు ఉంచావు కాబట్టి ప్రభు నిన్ను స్తుతిస్తున్నాం, నేను ఘనపరుస్తున్నాం ప్రభు. అలాగున్న తండ్రి, ఇక పరిశుద్ధ ఆదివారం ప్రభు నిన్ను స్తుతించడానికి ప్రభు, అలాగున నీ వాక్య వీళ్ళు మేము నడుచుకోవడానికి ఈ వాక్యం మేము ధ్యానం చేసుకోబోతున్నాం తండ్రి. దేవా, ఈ మా హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారములుగా ఉండటానికి సహాయం చేయండి అయ్యా. నీ బిడ్డలందరికీ వినగలిగే చెవి, గ్రహించగలిగే ఆత్మ, లోబడే మనసు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఎవరెవరైతే ప్రభా ఈ వాక్యం వింటున్నారో వారితో కూడా నువ్వు మాట్లాడండి అయ్యా. వారి యొక్క హృదయ ఆలోచనను బట్టి తండ్రి వారిని నువ్వు తృప్తిపరచమని వేడుకొంచు. ప్రతి విధమైన సైతాను, అంధకార దుష్టశక్తుల్ని యేసుక్రీస్తు నామం లైన్ చేస్తూ రావాల్సిన బిడ్డలు కూడా నీ సన్నిధానికి సకాలంలో ఇంకా రావడానికి సహాయం చేయండి. వచ్చిన బిడ్డలను బట్టి నిన్ను స్తుతిస్తూ ఘనపరచుకుంటూ నజరేయుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ షాలోమ్. దేవుని యొక్క వాక్యంలో మనము 3 పాఠ్య భాగాలు చదువుకుంటూ వచ్చాము. మొదటిగా మనము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము మనం ఒకసారి చదువుకొని తర్వాత పాత నిబంధన పాఠ్య భాగం కూడా జ్ఞానం చేసుకున్నామండి. 16వ అధ్యాయంలో ఇక్కడ అపోస్తులైన పౌలు, అలాగే మరి యొక్క పౌలు గారితో పాటు ఉన్న ఒక దైవ సేవకుడు ఉన్నది. ఎవరైనా శీల. ఇంగ్లీష్ లో ఏమంటారు? సైలస్. ఎవరండి ఇంగ్లీష్ లో ఏం పేరు అంటారు? సైలస్. పౌలు గారితో ఈరోజు సైలస్ గురించి కూడా ఉండింది అనమాట. పౌలు గారికి సైలస్. పౌలు గారితో మొదట బర్నబాస్ గారు పరిచయం చేశారు, కలిసి పరిచయం చేశారు. తర్వాత బర్నబాస్ గారు, లేదంటే తెలుగులో బర్నబా అంటారు, వారు బర్నబా అపోస్తులైన బర్నబా ఒక దిక్కుకి వెళ్ళారు పరిచయం చేయడానికి. పౌలు గారు ఇంకొక దిక్కుకి పరిచయం చేయడానికి వచ్చారు. అయితే ఈ పౌలు గారు ఏ సంఘాల్లో అయితే సేవ చేశారో, ఎక్కడైతే వాక్యం చెప్పారో ఆ సంఘాన్ని మరలా తిరిగి బలపరచడానికి ఆయా ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ పరిచయం చేస్తూ వచ్చారు. ఆ క్రమంలో పౌలు గారికి పరిశుద్ధులైన లూకా గారు కానీ, మార్క్ గారు కానీ, సైలాస్ గారు కానీ, శీల గారు కానీ వీళ్ళు ఎంతో సహకరిస్తూ వచ్చారు పౌలు గారికి. వీళ్ళందరూ ఒక జట్టుగా సువార్త ప్రకటన చేస్తూ వచ్చారు. అందులో శీల అనే ఒక దైవజనుడు చాలా గొప్ప సేవకుడిగా, గొప్ప పరిచారకుడిగా దేవుడికి సేవ చేస్తూ పౌలుకి సహకరిస్తూ వీడు సువార్త పరిచర్య చేస్తూ వచ్చారు. మంచుకు మీకు అందరికీ జ్ఞాపకం ఉండటానికి ఒకనొక చోట లుస్త్రలో అనే ప్రాంతంలో బలహీనమైన 14వ అధ్యాయంలో 7వ వచనం చూస్తే, లుస్త్రలో బలహీనమైన పాదములు కలిగిన ఒకడు ఉండేది. ఈ సందర్భం ఏంటంటే పౌలు బర్నబాస్ గారు కలిసి ఇక్కడ గొప్ప అద్భుతం చేస్తారు. పౌలు బర్నబా కలిసిన టైంలో ఇక్కడ గొప్ప అద్భుతం జరిగింది. వాళ్ళు ఎంతగానో ఆ యొక్క వ్యక్తి స్వస్థత పట్టడము, అక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా పౌలుకి బర్నబాకి ఇద్దరికి 2 పేర్లు పెడతారు. హెర్మి అని ఒకరికి, జుపతి అని ఒకళ్ళ పేరు పెట్టి వీళ్ళని ఏం చేస్తారంటే పూజారి ఎద్దుల బండ్ల మీద ఎక్కి వీళ్ళని పూజిస్తానికి ప్రయత్నం చేస్తే
పౌలు బర్నబా గారు బట్ట దించేసుకొని మేము కాదయ్యా మమ్మల్ని కాదు స్తుతించాల్సింది, మమ్మల్ని కాదు మీరు కనపరచాల్సింది, దేవుణ్ణే కనపరచాలి, ఇది మా శక్తి వల్ల మేము చేయట్లేదని చెప్పి అక్కడ ఒక సందర్భం ఉంటుంది. అలాగే ఈ రోజు మనం చదువుకున్న వాక్య భాగంలో సందర్భం ఏంటంటే ఒక చిన్న బిడ్డకి పూతోననే దెయ్యము పడుతుంది అనమాట. ఈ పౌలు గారు శీల గారు సువార్త పని చేసుకుంటూ వెళ్తున్నారు. ఏ ప్రాంతంలో ఉంటారంటే వీళ్ళు మాసిదోనియా ప్రాంతంలో ఉంటారు. మాసిదోనియా అనేది రోమీల ప్రవాస స్థానమై ఉంది. అంటే రోమీలు ఈ యొక్క మాసిదోనియా ప్రాంతాన్ని ఏలుబడి చేస్తున్నారు. ఒకప్పుడు మన భారతదేశాన్ని ఎవరు ఏలుబడి చేస్తూ వచ్చారండి? బ్రిటిష్ వారు, తెల్లదొరలు అంటారు. బ్రిటిష్ వారు ఏలుబడి చేస్తూ వచ్చారు. అలాగే ఈ ప్రాంతాన్ని మాసిదోనియా ప్రాంతాన్ని ఒకప్పుడు ఎవరు ఏలుతూ వచ్చారంటే రోమీలు ఏలుబడి చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ మాసిదోనియా ప్రాంతానికి సపరేట్ గా ఇంకో గవర్నమెంట్ ఉంది, అక్కడ ప్రత్యేకమైన గవర్నమెంట్. ఇప్పుడు వేరుగా ఉంది గవర్నమెంట్. ఒకప్పుడు రోమక గవర్నమెంట్, రోమక సామ్రాజ్యం. మనం ఇంకో విషయం చెప్పుకోవాలంటే ఇజ్రాయేల్ దేశం మొత్తాన్ని కూడా ఒకప్పుడు ఎవరు ఏలుబడి చేస్తూ వచ్చారండి? ఇజ్రాయేల్ దేశాన్ని రోమీయులు ఏలుబడి చేస్తూ వచ్చారు. ఆ రోమా గవర్నర్ పేరు ఒకళ్ళు చెప్పండి. రోమా గవర్నర్ ఎవరైనా? ప్రతి వారం మనం ఆయన పేరు చెప్పుకుంటామండి. పొంతు పిలాతు అధికారం కింద పొంతు పిలాతు రోమా గవర్నర్. ఆయన రోమాలో హేరోదు కానీ పిలాతు కానీ గవర్నర్సీలు. పిలాతు ఒక ప్రాంతానికి గవర్నర్ అయితే హేరోదు ఒక ప్రాంతానికి గవర్నర్. కాబట్టి ఈ రోమ సామ్రాజ్యం క్రింద ఈ అనేక దేశాలు ఉన్నాయి అన్నమాట. ఆ దేశంలో మాసిదోనియా ప్రాంతం కూడా ఉండవు. ఈ మాసిదోనియా ప్రాంతంలో ఈ పౌలు శీల ఏం చేస్తారు? సువార్త ప్రకటించుకుంటూ వెళ్తున్నారు. అయితే ఆ యొక్క గ్రీసు సామ్రాజ్యాన్ని రోమీయులు ఇప్పుడు ఏలుబడి చేస్తున్నారు. ఎప్పుడు? ఈ అపోస్తుల కార్యాలు జరిగిన సందర్భంలో రోమీయులు ఏలుబడి చేసే క్రమంలో పౌలు శీల గారు ఒక చోట నుంచి వెళ్తూ ఉన్నప్పుడు ఏమైందనంటే అక్కడ ఒక చిన్న బిడ్డకి దెయ్యం పట్టింది. చిన్న బిడ్డకి దెయ్యం పట్టింది. ఆ దెయ్యం ఏ దెయ్యం? అక్కడ రాయబడింది పూతోను అనే దెయ్యం. పూతోను అనే దెయ్యం అని అంటే దీన్ని ఏమంటారంటే మనకి పైతాన్ అంటారు. పైతాన్ అంటే కొండ చిలువ అంటారు. ఐడియా ఉంది కదా? అంటే పాము జాతి. ఇది పాము జాతి. ఇది ఇలాంటి ఈ పాము జాతికి చెందిన దెయ్యం అని చెప్పి వాడి పేరు పెట్టారు అక్కడ వాళ్ళు. ఈ దెయ్యం పట్టింది. ఈ దెయ్యం సహజంగా మనకి బైబిల్లో ఉన్న మొట్టమొదటి దెయ్యం ఎవరు? లూసిఫర్. బైబిల్లో ఉదాహరించింది. ఆ లూసిఫర్ ఎవరి ద్వారా తన పని కార్యం జరిగించాడు? పాము ద్వారా. కాబట్టి ఈ స్త్రీ కూడా, ఈ చిన్న బిడ్డ కూడా పూతోను అనే దెయ్యం బట్టి దెయ్యపు చేష్టలు చేస్తా ఉంటాం. ఈ దెయ్యపు చేష్టలు చేస్తా ఇందులో ఏం చేస్తుందంటే కొన్ని ప్రవచనాలు చెప్తూ ఉంటారు. ఏం చెప్తుంది? సోది చెప్తుంది. ప్రవచనాలు సోదిని ప్రవచనం కూడా అనుకోవచ్చు అనమాట. ఈ ప్రవచనాలు చెప్తున్న ద్వారా అక్కడ ఈ అమ్మాయిని ఆధారం చేసుకొని చాలా మంది బ్రతుకు తెరువు కొనసాగిస్తున్నారు. ఈ అమ్మాయి ద్వారా కొన్ని సోది చెప్పడం వల్ల అనేకులు ఆకర్షించబడుతున్నారు. అనేకులు ఈ అమ్మాయి దగ్గరికి వస్తున్నారు. అలాగే ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే సోది చెప్తున్న ద్వారా అక్కడ కొంత ఆదాయం వస్తా ఉంటుంది. అదేవిధంగా ఈ అమ్మాయి ఇట్లా సోది చెప్పే క్రమంలో పౌలు శీల గారు ఆ ప్రాంతంలో నుంచి వెళ్తా ఉంటున్నారు. ఆడపనాలు చేసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? పౌలు శీల గారు సువార్త ప్రకటన చేస్తున్నారు. అప్పుడు ఈ అమ్మాయి మనం చూసినప్పుడల్లా ఒక మాట అంటారు. ఏమంటది? సర్వోన్నతైన వీళ్ళు ఎవరంటే ఈ మనుషులు సర్వోన్నతమైన దేవుడి దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని ఈ అమ్మాయి ఏం చేస్తుంది? కనిపించినప్పుడల్లా కేకలేస్తుంది. పౌలు శీల గారు కనిపించడం ఈ అమ్మాయి వెంటనే కేకలేస్తుంది. అయ్యా వీళ్ళు సర్వోన్నతమైన దేవుని కుమారులు, వీళ్ళు సర్వోన్నతమైన దేవుని యొక్క మార్గాన్ని ప్రచురపరిచే వారిగా ఉంటున్నారు అని చెప్పేసి చెప్తుంది. తప్పేమని చెప్పిందా? సర్వోన్నతమైన దేవుడే కదా, ఆ గొప్ప మార్గానే కదా ఈ ప్రచురపరిచేది. సరే పౌలు గారు వచ్చేటప్పుడల్లా పరిచయం చేసేటప్పుడల్లా ఈ అమ్మాయి ఇట్లాగే చెప్తుంది. చూశారు పౌలు వ్యాకులు పడిపోయాడు, బాగా వ్యాకులు పడిపోయాడు. ఒకనొక దినాన ఏం చేశాడంటే ఆ అమ్మాయిని యేసుక్రీస్తు నామంలో ఆజ్ఞాపిస్తున్నాడు. ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే నువ్వు ఏమని వదిలిపో అని యేసుక్రీస్తు నామంలో నేను ఆజ్ఞాపిస్తున్నానని పౌలు గారు ఆ అమ్మాయిని చూసి మాట్లాడాడు. ఆ అమ్మాయిని చూసి మాట్లాడా? అమ్మాయిలో ఉన్న దయ్యాన్ని చూసి మాట్లాడా? అమ్మాయిలో ఉన్న దయ్యాన్ని లేదంటే అపవిత్రాత్మతో మాట్లాడాడు. ఏమన్నాడు? నీవిలోంచి వెళ్ళిపో అని యేసుక్రీస్తు నామంలో నేను ఆజ్ఞాపిస్తున్నాను. పౌలు గారు అనగానే వెంటనే ఆమెలో ఉన్న దయ్యం ఆమెను వదిలిపోయింది. ఆమెను వదిలిపోగానే అప్పటి నుంచి ఇంకే సోది చెప్పట్లా. ఇంకెక్కడికి సోది చెప్పింది? ఏమో సోది చెప్పట్లేదు.
సోది చెప్పకపోగా ఏమలో ఉన్న దెయ్యం పోయి ఏమో ఈ అమ్మాయి చిన్న అమ్మాయి చక్కగా ఒక మంచి సాధారణమైన జీవితం జీవిస్తుంది. అంటే ఆ పిల్ల ఆయువుకు తగినట్టుగా జీవిస్తుంది. చాలా సహజంగా సోది చెప్పడం అంటే ఏంటి, ఆ పిల్ల ఆయువుకు తగిన మించినది అనమాట. ఒక పెద్ద వృద్ధుడు ఏదన్నా గొప్ప గొప్ప విషయాలు చెప్పారంటే అప్పుడు నమ్ముతారు. ఈ వృద్ధుడికి కాబట్టి వృద్ధురాలు కాబట్టి జ్ఞానము పాండిత్యం వల్ల ఇట్లాంటి గొప్ప గొప్ప విషయాలు ప్రవచన రీతిలో చెప్తున్నాను. కానీ ఈ చిన్న బిడ్డ అయినప్పటికీ ఆ దెయ్యపు శక్తితో అలాంటి ప్రవచనాలు చెప్తుందన్నమాట. మనకు ఒక సామెత ఉంది, మీకు ఎవరికి తెలిసిన సామెత, దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా అని అంటారు కొంతమంది. ఎవరన్నా చెడ్డవారు మంచి మాటలు చెప్తే ఏమంటారు, చెడ్డవారు మంచి మాటలు చెప్తే అబ్బో దెయ్యాలు వేదాలు వల్లించినట్టు నువ్వు ఇట్లా చెబుతుంటాను. ఈ ఉదాహరణ లేదంటే ఈ సామెత ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. అందుకని పౌలు గారు వ్యాకులు పడ్డారు. ఆమె ఉన్నది అపవిత్రాత్మ శక్తితో మాట్లాడుతుంది. ఏం మాటలు మాట్లాడుతుంది, దేవుని గురించి, దేవుడి గొప్పతనము తెలియపరుస్తుంది. మనం ఈ సమయంలో ఒక విషయం మనం గమనించవచ్చు. ఈ లోకంలో కొంతమంది బాబాలు అనబడే వాళ్ళు, కొంతమంది గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు గురించి గొప్ప మాటలు చెప్తా ఉంటారు. మీరు గమనించలే, వాళ్ళు యేసు ప్రభు వారిని గొప్పగా చెప్తా ఉంటారు. అప్పుడు ఆయన దగ్గరికి ఎలాంటి వాళ్ళు వస్తారంటే చాలా మంది వస్తూ ఆయన ఏమంటారంటే ఈయన కూడా యేసు ప్రభు గురించి చెప్తున్నాడు, అందుకని మేము ఆయన దగ్గరికి వెళ్తామని అంటారు. నేనైతే విన్నాను, మీరు వినుంటారు బహుశా. ఏమంటారంటే ఈ వ్యక్తి విగ్రహారాధికుడు, ఈ వ్యక్తి దేవుడికి సంబంధించిన వ్యక్తి కానే కాదు, కానీ దేవుడి గురించిన మాటలు చెప్తుంటే చాలా మంది ఆకర్షితులవుతూ వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర సోది, ఆయన యొక్క సోది చెప్పుకుంటా దేవుడిని కనపరుస్తూ ఉంటారు. ఏ దేవుడిని, వాళ్ళకి ఇష్టం వచ్చిన దేవుడిని, వాళ్ళకి హృదయాలోచనకు వచ్చిన దేవుడిని. ఏదేమైనప్పటికీ మనం ఈ సందర్భంలో ఆ చిన్న బిడ్డలో ఉన్న ఆ దెయ్యం వదిలిపోయింది. ఆ వదిలిపోయిన తర్వాత ఈ యజమానులందరికీ కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది, ఎందుకు కోపం వచ్చిందండి ప్రభాకర్ గారు? ఈ అమ్మాయిలో దెయ్యం వదిలిపోయిందానే ఆ యజమానులకి అది ఇక్కడ రాయబడింది. వాళ్ళు ఏదైతే ఆమె ద్వారా సంపాదన అర్జన ఉందో ఆ ఆర్జించడానికి అవకాశం లేకుండా పోయింది. అప్పుడు వీళ్ళందరూ కోపగించుకొని వాళ్ళకి బాగా కోపం వచ్చి ఏం చేశారంటే ఈ పౌరసీలను పట్టుకొని గ్రామంలో చావడంలోకి ఈడ్చుకొని ఆ న్యాయాధిపతుల దగ్గరికి తీసుకెళ్లారు. న్యాయాధిపతుల దగ్గరికి ఎందుకు తీసుకెళ్లారు, ఏమని చెప్పారంటే అయ్యా మనం రోమీలు, వీళ్ళు మనం అనుసరించలేని పాటించలేని కొత్త కొత్త నియమాలు వీళ్ళు చెప్పి మనల్ని చెడగొడుతున్నారయ్యా అని చెప్పేసి లేనిపోయిన అపవాదు న్యాయాధిపతులు ఎదుటి వీళ్ళ గురించి చెప్తూ వచ్చారు. అసలు వాస్తవం ఏంటి, అక్కడ ఉన్న ఆ చిన్నదానిలో ఉన్న దెయ్యాన్ని వదలగొట్టే వీళ్ళు, అంతేకాని వేరే విషయాలు చెప్పలేదు. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఈయన మీద, ఎవరు పౌరసీల మీద అపవాది మోపి న్యాయాధిపతుల దగ్గరికి తీసుకెళ్తే ఆ న్యాయాధిపతి వీళ్ళని ఏం చేశారు, చెరసాలకు పంపించాడు. చెరసాలకు పంపించగానే చెరసాల నాయకుడు ఏం చేశాడు, వీళ్ళని ఆ యొక్క జైల్లోకి తరివేసి లేదంటే ఆ జైల్లోకి నెట్టేసి బొండలు వేసి బిగించారు. కాళ్ళకి బొండలు వేసి బిగించమంటే, కాళ్ళకి బొండలు వేసి బిగించమంటే నీకు తెలుసో తెలీదు, 2 చెక్కలు ఉంటాయి. 2 చెక్కలు పైన కింద కాళ్ళు ఆ చెక్కల్లో పెట్టడానికి సరిపోయే 2 హోల్స్ ఉంటాయి, 2 రంధ్రాలు ఉంటాయి. ఆ 2 రంధ్రాల్లో 2 కాళ్ళు పెడతాం, ఆ చెక్క వేసి బిగించేసేయటం. అలాగే శీల 2 కాళ్ళు ఆ చెక్క లోపల ఆ రంధ్రాల్లో, అంటే 2 చెక్కలు ఇట్లా పెట్టేసి బిగించేస్తారు అనమాట. బొండ వేసి బిగించడం అంటారు అనమాట. కాలు కనీసం కదపడానికి కానీ, దొరద వచ్చినా ఏదన్నా సమస్య వచ్చినా కూడా కదలటానికి వీలు లేదు. అలా బొండలు వేసి బిగిస్తూ వచ్చారు. వాళ్ళని అట్లా బంధిస్తూ వచ్చారు. జైల్లో వేసేసి వాళ్ళని బొండలు వేసి బిగిస్తూ వచ్చారు. బిగిస్తూ వస్తే వీళ్ళు ఏం చేశారు, తిట్టుకున్నారా? మేము ఆ యేసై మాటలు చెబుతుంటే, ప్రార్థనకి వెళ్తుంటే, ప్రభు సన్నిధిలో భక్తిగా ఉంటే మాకెందుకు ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు అని చెప్పి అనుకున్నారా? పౌలు సేవలో సహజంగా మనం అయితే ఏమంటామంటే ప్రభు సన్నిధికి వెళ్తుంటే ఏమనుకుంటాం, మనం ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఏంటంటే దేవుడి సన్నిధానికి వస్తుంటే మాకు సమస్యలు వస్తున్నాయి, దేవుడి సన్నిధిలో ఉంటే మాకు దేవుడు నమ్ముకోక ముందే బాగానే ఉంటున్నాయి, దేవుడు నమ్ముకున్నది గురించి కష్టాలు ఎక్కువ అవుతున్నాయని కొంతమంది అంటూ ఉంటారు అనమాట. అలాగే ప్రార్థనకి వెళ్ళేటప్పుడే ఆటంకాలు వస్తూ ఉంటాయి. ప్రార్థన అంటేనే ఆటంకాలు వస్తూ ఉంటాయి. అయితే ఆటంకాలు లేకుండా ఉన్నాయా పౌరసీలకి? ఆటంకాలు లేకుండా ఉన్నాయా? వాళ్ళు దేవుని సర్వోన్నతమైన దేవుని మార్గం ప్రచురపరిచినందుకు వాళ్ళని బాగా కొట్టారు. పుట్టిగా జైల్లో పడేయాలి. వాళ్ళు ఏం చేశారు, విపరీతంగా కొట్టారు. అక్కడ రాయబడి చూడండి 21వ వచనంలో, అప్పుడు జనసమూహము వారి మీద దుమ్మిగా వచ్చేను,
న్యాయాధిపతులను వారి వస్త్రం లాగివేసి వారిని బెత్తముతో కొట్టవలనని ఆజ్ఞాపించి వారు చాలా దెబ్బలు కొట్టి వారి చెరసాల్లో వేసి 23 వచ్చింది కదమ్మా, 23 వచ్చింది. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రంగా కనిపెట్టమని చెరసాల నాయకునికి చాలా దెబ్బలు కొట్టారు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, చాలా దెబ్బలు కొట్టారు. చాలా దెబ్బలు కొట్టి వాళ్ళు ఏం చేశారు, చెరసాల్లో బండ వేసి బిగిస్తూ వచ్చారు అనమాట. అయితే ఈ సందర్భంలో పౌలు శీలల్ని బండ వేసి బిగించినప్పుడు వీళ్ళు తిట్టుకోలేదు, వీళ్ళు ఏమి ఒకళ్ళొకళ్ళు ఏమి కూడా వాళ్ళు అదేమంటే గొడగొట్టం కానీ సనగటం కానీ చేయలేదు. అయితే సరే జాగ్రత్తగా. అయితే వీళ్ళు పౌలు శీలలో జైల్లో ఉండి ఏం చేశారు, దేవుడిని ఏం చేశారు, స్తుతించారు, కీర్తనలు పాడారు. అక్కడ వాక్య భాగం రాయబడి చూడండి 25వ వచనంలో, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు విడుచుండిరి. దేవుని బిడ్డలు నిజంగా దేవుడి సన్నిధిలో ఇట్లాగే కీర్తనలు పాడుతూ దేవుడిని స్తుతిస్తూ ఉన్నారు. ప్రియమైన సంఘం, ఈ సమయంలో మనం ఆధ్యాత్మికమైన విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనకి ఏది జరిగినా కూడా అది దేవుడి చిత్తమైనదే అని చెప్పేసి మనం భావించాలి. దేవుని బిడ్డలకి ఏది జరిగినా కూడా, ఏ శరీర సంబంధించిన అనారోగ్యం వచ్చినా కూడా, లేదంటే ఆర్థిక పరమైన నష్టం వచ్చినా కూడా, లేదంటే ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా కూడా అది దేవుడి చిత్తం లేదే మటుకు జరగదు. సరే, ఇప్పుడు పౌలు శీలల విషయంలో దేవుడి చిత్తం ఏంటో మనం కనుక్కున్నాం. దేవుడి చిత్తం ఏం జరిగిందనేది. అయితే ఇక్కడ వీళ్ళని తీసుకెళ్లి బండ వేసి బిగించేసి జైల్లో ఉంటే వీళ్ళు ఏం చేశారు, బాధపడకుండా ప్రభువుని స్తుతిస్తూ ఘనపరుస్తూ కీర్తనలు పాడుతూ దేవుడిని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏం చేశారంటే అక్కడ ఖైదీలందరూ కూడా ఏం చేస్తా ఉన్నారు, ఖైదీలు వింటూ ఉన్నారు. ఖైదీలు వింటూ ఉన్నప్పుడు ఏమైందంటే ఒక్కసారి భూమి అకస్మాత్తుగా మహాభూకంపము కలిగింది. చెరసాల పునాదులు అదిరినాను. వెంటనే చెరసాల తలుపులన్నీ కూడా తెలుసుకున్నాయి. అందరి బంధకాలు కూడా ఊడిపోయి, ఏ బొండ వేసి బిగించారో ఆ బొండలు వేసి బిగిస్తే బొండలు ఓడిపోయి చెరసాల పునాదులు అదిరిని, చెరసాల తలుపులు తెలుసుకొని. చెరసాల తలుపులు ఎట్లా ఉంటాయండి? చెరసాల తలుపులు సాధారణంగా ఉంటాయా? పటిష్టంగా. ఎంత పటిష్టంగా ఉంటాయి అంటే అంత పటిష్టంగా ఉంటాయి అన్నమాట. ఒక్క 3-4 కాదు, 10-15 మంది కలిసి దాన్ని గుంజినా కూడా అది ఏం మాత్రమో కథల్లో మెదల్లో అంత పటిష్టంగా స్ట్రాంగ్ గా ఉండేది. అయితే దేవుడికి స్తుతించారు, ప్రార్థన చేస్తూ వచ్చారు. వెంటనే చెరసాల పునాదులు అదిరిని వాళ్ళకి చేతికున్న బంధకాలు కానీ సంఖ్యలు కానీ ఊడిపోతూ వచ్చినాయి అనమాట. ఆ తర్వాత ఏం జరిగింది, అప్పుడు వెంటనే అక్కడ జైలు ఉంటాడు కదా, ఇదంతా మధ్యరాత్రి జరిగింది. ఇదంతా ఇప్పుడు జరిగింది, అర్ధరాత్రి జరిగింది. అర్ధరాత్రి జరగంగా ఏమైందంటే ఈ చెరసాల పునాదులు కదలటము, తలుపులు తెరుచుకోవటము, ఇదంతా సంఘటన అక్కడున్న జైలర్ గారు చూస్తూ వచ్చారు. అంటే చెరసాల నాయకుడు అంటారు, ఇంగ్లీష్ లో జైలర్ అంటారు. ఈ జైలర్ గారు చూడగానే వెంటనే ఖచ్చితంగా ఇంకా తలుపులు తెరుచుకునేట్టు ఖైదీలు ఏం చేస్తారు, సహజంగా ఖైదీల్ని బంధిస్తారు. బంధకాలు ఊడిపోతే ఏమవుతుంది, వెంటనే పారిపోతారు. కానీ పారిపోలేదు, ఎవరు పారిపోలేదు. అయితే ఈ చెరసాల నాయకుడు ఏమనుకున్నాడు, అందరూ పారిపోతారేమని చెప్పేసి తన కత్తి వెంటనే తీసేసి, తన దగ్గర ఉన్న కత్తి తీసి తాను ఆత్మహత్య చేసుకుందాం, పొడుచుకుందాం అని చెప్పేసి ఇట్లా అనుకుంటాడు. వెంటనే పౌలు గారు పెద్దగా నువ్వేమి హాని చేసుకోవద్దు, డూ నాట్ హార్మ్ థైసెల్ఫ్, నువ్వు ఏమాత్రం కూడా నీవు హాని చేసుకోవద్దయ్యా, మేమందరం ఇక్కడే ఉన్నాం, వీఆర్ ఆల్ హియర్, మేమందరం కూడా ఇక్కడే ఉన్నాం, నువ్వు మటుకు ఏమాత్రం హాని చేసుకోవద్దు అనగానే ఇంకప్పుడు ఆ చెరసాల నాయకుడు వచ్చాడు అనమాట. ఆ చెరసాల నాయకుడు వచ్చాయా, రక్షణ పొందాలంటే నేనేం చేయాలయ్యా, మేమేం చేయాలయ్యా అంటే, నువ్వు ప్రభువుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుతారు అని చెప్పి అనగానే అవునయ్యా నేను విశ్వాసం ఉంచుతున్నానని చెప్పేసి తన యొక్క సమ్మతిని, తన యొక్క విశ్వాసాన్ని తెలియజేస్తూ వచ్చాడు. ఈయన ఏం చేశాడంటే ఆయన ఇంటికి తీసుకెళ్ళాడు. ఎవరు? చెరసాల నాయకుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడండి. పౌలు శీలని ఖైదీల్ని పౌలు శీలని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్తే ఏం చేశాడంటే, ఇంటికి తీసుకెళ్ళినప్పుడు వీళ్ళకి గాయాలు అయినాయి కదా, ఈ గాయాల్ని ఎవరు కడిగారు? అక్కడ గాయాలు కడిగినట్లు రాయబడం చూడండి 33 వచ్చిన రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడు అతని వారిని చూడండి గాయాలు కడగటం. ఎవరు గాయాలు చేసింది? ఎవరు? జైలర్ గారు ఆజ్ఞపోతే గాయాలు అవుతాయి. అక్కడ జైలర్ గారు ఒకవేళ పైన ఆర్డర్ చేసిన జైలర్ గారు ఇక్కడ పోలీసులు కొడితేనే మన గాయాలు అవుతాయి. అయితే ఈ పోలీసులకి హెడ్ ఎవరు? ఈయనే ఎవరు? జైలర్ గారు. ఈ జైలర్ గారు
చెరసాల్లోకి త్రోసివేసినట్టుండి చూడండి మీరు. థ్రస్ట్ ఇంటూ ద జైల్ అని చెప్పేస్తున్నాడు. అంటే త్రోసివేయటం అంటే ఏంటి? మామూలుగా మర్యాదపూర్వకంగా తీసుకురావడం వేరు, త్రోసివేయటం వేరు. ఇప్పుడు ఎవరైనా విఐపీలు ఉన్నారనుకోండి, విఐపీలని జైల్లోకి తోసేయరు, వాళ్ళని జాగ్రత్తగానే తీసుకెళ్తారు. అయితే ఎవరన్నా క్రిమినల్ కానీ ఎవరన్నా గొడవ చేసిన వ్యక్తి కానీ దొంగతనం చేసిన వ్యక్తిని ఏం చేస్తారు? పట్టుకుంటే కాలర్ పట్టుకొని ఏం చేస్తారు? ఎట్లా తోస్తారు. పౌలు శీలను అట్లా తోసేసారు. పౌలు శీలను ఎట్లా తోసేసారు అట్లా రాయబడం చూడండి. 24 వచ్చి అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాల్లోకి త్రోసి ఏం చేశాడు? త్రోసాడా లేదా? మనం సహజంగా ఊహించుకుంటే తొయ్యటం చెరసాల్లో ఒక్కసారి ఒక్క బోర్లు పడి ఉంటారు. చెరసాల్లో ఒక్క బోర్లుగా 2 పౌలు శీలలు పడి ఉంటారు. పౌలు శీలలు ఎంత గొప్ప సేవ చేసినాడు. అంతకుముందు 14వ అధ్యాయంలో వీళ్ళు లుస్త్రలో బలహీనమైన పాదాలు కలిగిన వాడిని బాగుపరిస్తే అక్కడున్న జనాంగం మొత్తం ఏం చేశారంటే పౌలు శీలల్ని ఒక మంచి ఎడ్ల బండి మీద వాళ్ళని పెట్టి ఊరేగించారు. జపతి హెర్మేన్ పేర్లు పెట్టి వాళ్ళని చాలా ఘనపరుస్తూ వచ్చారు. ఎంత ఘనత ఒకప్పుడు దొరికింది. మళ్ళీ ఈ రోజు వచ్చేసరికి ఏమైంది? అక్కడ ఘనత, ఇక్కడ ఘనహీనత జరిగింది. మరి 2 ఎదుర్కొంటూ వచ్చారు. 2 జరుగుతుంటాయి క్రైస్తవ సేవలో. క్రైస్తవులుగా 2 జరుగుతూ ఉంటాయి. అవమానాలు వస్తూ ఉంటాయి, ఘనతలు కూడా వస్తూ ఉంటాయి. ముందు ఘనత పొందారు, తర్వాత అవమానం వచ్చింది. అయినా కూడా వీళ్ళు సంతోషంగా కీర్తన పాడుతూ దేవుడిని స్తుతిస్తూ ఉన్నారు. అయితే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే చెరసాల నాయకుడు ఏమయ్యాడు? చెరసాల నాయకుడు రక్షణ పొందాడు. ఒక్కడే కాదు, వాళ్ళ కుటుంబం మొత్తం కూడా రక్షణ. అంతేకాకుండా వీళ్ళు చేసింది ఏం తెలుసా? బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, మత్తయి సువార్త 5:44లో నీ శత్రువుని నువ్వేం చేయమంటాడు? నీ శత్రువుని నువ్వు దీవించి కానీ శపించవద్దు అని అంటారు. డూ నాట్ కర్స్ ద ఎనిమీ, డూ నాట్ కర్స్ ద ఎనిమీ. నీ యొక్క శత్రువు నువ్వు ప్రేమించి కానీ శపించవద్దు అని చెప్పి మత్తయి సువార్త 5:44 ఏమని చూడండి. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున తండ్రి కుమారులు మీ తండ్రి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు హల్లెలూయా చెప్తాం. ఎవరిని హింసించే వారిని గురించి ప్రార్థన చేస్తుంటారు పౌలు గారు? ఎవరిని హింసించే వారి గురించి, ఎవరి గురించి ప్రార్థన చేస్తుంటారు పౌలు గారు? జైలు అధికారి గురించి ప్రార్థన చేస్తుంటారా లేదా? అయ్యా ఇతను తెలిసి తెలియక చేశాడయ్యా, క్షమించాయా ఇవన్నీ అని చెప్పి అనుంటాడు. అయితే మరి వెంటనే ఆ పౌలు గారికి శీల గారికి జైలు అధికారి ఏం చేశాడంటే వారి గాయములు వచ్చే అంతగా కొట్టించాడు. తర్వాత ఏం చేశాడు? గాయాల్ని కడుగుతూ వచ్చాడు. తర్వాత ఏమన్నాడు? అయ్యా రక్షణ పొందేది నేనేం చేయాలా అని చెప్పానంటే, నువ్వు నీటి వారు రక్షణ పొందాలి, నువ్వు యేసుక్రీస్తు నామంలో యేసుక్రీస్తుని నమ్మండి అని అంటే వాళ్ళు వెంటనే ప్రభువు నమ్మారు, బాప్తిస్మం పొందినట్లుగా 33వ వచనం మనము చూడవచ్చు. సరే, ఇక్కడ ఈ సందర్భంలో మనకి పాత నిబంధన చాలా దగ్గరగా ఉంటుంది. ఒకసారి ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనంలో ఏమని రాయబడి ఉంది? సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. అంతే చదవండి. నీకు ప్రవచనములు ప్రవచించు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటను ఆలకింపుడి, వారు మిమ్మల్ని భ్రమపెట్టుదురు, వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమం కలుగునని యెహోవా సెలవిచ్చిననియు ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడువగా వానితో మీకు కీడు రాదనియో చెబుతూ యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనం బట్టి పలుకుదురు అని చెప్పారు. ఇక్కడ జాగ్రత్తగానండి, వీళ్ళు ప్రవచనాలు ప్రకటిస్తున్నారంట. ప్రవచనాలు ప్రకటించడం ఎట్లా ప్రకటిస్తున్నారంట? యెహోవా నామమును బట్టి ప్రకటిస్తున్నారు, కానీ తమకు తోచిన దాన్ని బట్టి తమ మూర్ఖతను బట్టి ప్రకటిస్తున్నారంట. ప్రవచనాలు వదిలేస్తున్నారు. ఇలాంటి వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఇక్కడ ఇర్మియా భక్తుల ద్వారా హెచ్చరిస్తున్నాడు అనమాట. ప్రవక్త ఇర్మియా ద్వారా మీరు సహజంగా ఇక్కడ ఈ ఇర్మియా ప్రవక్త ప్రవచించే ప్రవచనాలన్నీ కూడా దేవుని యొద్ద నుంచి వచ్చిన వాక్కులే ప్రవచిస్తూ వచ్చాడు. చూస్తే ఒకసారి ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము 13-14 వచ్చిన చూస్తే, ఇర్మియా 14-13 చూస్తే, అందుకు నేను అయ్యో ప్రభువైన యెహోవా మీరు ఖడ్గము చూడరు, మీకు క్షేమము కలుగదు, ఆ చోటను నేను స్థిరమైన సమాధానము మీకిచ్చేదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నానని నేను అనగా. అమ్మ ఇక్కడ ఒక్క నిమిషం అవుతాం. ఇక్కడ ఏమంటాడంటే ప్రవక్త అయిన ఇర్మియా ఏమంటాడంటే, అయ్యా
మీరు పాపం చేస్తే మీ మీద కష్టం వచ్చింది, మీకు శ్రమ కలుగుతుంది, మీరు దేవుని యొక్క ఉగ్రత పాలవుతారనంటే అక్కడ ప్రవక్తలు ఏమంటారంటే, కొంతమంది ప్రవక్తలు ఉన్నారు ఇజ్రాయెల్ ప్రాంతంలో, వాళ్ళు ఏమంటారంటే మీరు ఖడ్గం అనేది చూడరు, మీకు ఏమాత్రం శాపం కలుగుదు, మీ మీదకి ఏమాత్రం కీడు రాదు అని చెప్పేసి ఒక్కొక్క నాడు ప్రకటిస్తున్నారు. ఇర్మియానేమో దేవుని యొక్క వాక్కుని ప్రకటిస్తూ మీకు మీదకి క్షేమం కలుగుదు, మీకు కీడు కలిగిద్ది, మీకు క్షామం వచ్చింది. క్షేమం వేరు, క్షామం వేరు. గమనించండి, క్షేమం చిన్న పల్లె తేడా, దీర్ఘము కే ఒక్క పల్లె తేడా, పళ్ళు దీర్ఘమే తేడా. క్షేమం అంటేనేమో అంతా బాగున్నట్లు, క్షామం అంటే కరువు కాటకాలు రావడం. మీకు క్షామం కలిగిద్దని చెప్పేసి ఎవరు ప్రకటిస్తున్నారు? ఇర్మియా ప్రకటిస్తున్నాడు. క్షామము కట్టము మీ మీదకి వచ్చిందయ్యా, మీరు దేవుడికి వ్యతిరేకంగా ఉంటున్నారు అని అంటే అక్కడ వాళ్ళు అంటున్నాడు ఏం పర్వాలేదు అని అంటున్నారు. ఏం పర్వాలేదు, మీ మీద కట్టం రాదు, క్షామం రానే రాదు. ఎందుకన్నారంటే వీళ్ళేమో అనుకూలంగా ప్రవచిస్తున్నారు. ఎవరండి అనుకూలంగా ప్రవచించేది? ఎవరు అనుకూలంగా ప్రవచించేది? అబద్ధ ప్రవక్తలు అనుకూలంగా ప్రవచిస్తున్నారు. కానీ ఎవరి నామంలో ప్రకటిస్తున్నారు? యెహోవా నామంలోనే ప్రకటన చేస్తున్నారు. ఇప్పుడు మనం పూతోని దెయ్యం ఏం చేసింది? పూతోని దెయ్యం, ఆ దెయ్యం అయినా కూడా ఎవరు మాటలు పలుకుతుంది? యేసయ్య మాటలు పలుకుతుంది. కానీ ఎవరు ఏ శక్తితో మాట్లాడుతుంది? దెయ్యపు శక్తితో. పూతోననే దెయ్యం పట్టిన బిడ్డ దెయ్యం మాటలు పలుకుతూ దేవుడి మాటలు దెయ్యం ద్వారా శక్తితో వల్లిస్తుంది. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే యెహోవా నామంలో ప్రవచనాలు ప్రకటిస్తున్నారు. అయితే నువ్వు వాళ్ళని లక్ష్య పెట్టదు, వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండండి అంటారు. చూడండి 23వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయంలోనే మరొక వచనం ఉంది చూడండి. 19వ వచనం ఒకసారి గమనిద్దాము. క్షమించండి, 25వ వచనం ఒకసారి చూసి తర్వాత 25వ వచనం. కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను వినియున్నాను. కలకంటిని అని దేవుడి నామములో అబద్ధాలు ప్రకటిస్తున్నారు. ప్రియమైన సంగమా, ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో భయంకరంగా అబద్ధ ప్రవచనాలు, అబద్ధ ప్రవక్తలు చెబుతున్నారు. అబద్ధ ప్రవచనాలు చెబుతున్నారు. బైబిల్ గ్రంథంలో రాయబడింది 2 తిమోతి 3వ అధ్యాయంలో 1వ వచనంలో రాయబడింది. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే ఇప్పుడు 2 తిమోతి 3వ అధ్యాయము 1వ వచనం, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతిద్వేషులు. చాలండి, ఇట్లాగా ఎట్లా ఉంటారంటే అంత్యదినములలో, అంత్యకాలంలో ఇలా ఉంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అంత్యకాలంలో మనుషులు స్వార్థ ప్రియులుగా, బెంకములాడే వారిగా ఉంటారు, ధనాపేక్షను ఎక్కువగా ప్రేమించే వారిగా ఉంటారు. కాబట్టి ప్రియమైన సంఘం గుర్తుపెట్టుకోండి, ఏ సంఘంలో అయినా, ఏ పాస్టర్ గారైనా ధనాపేక్ష కలిగిన ప్రవచనాలు కొంతమంది చెప్తా ఉంటారని చెప్పి రాయబడింది ఇక్కడ. జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు హృదయంలో ఒక మాట ఉంచుకొని పైకి ఏం చేస్తారంటే నీకు అంత శుభం కలుగుతుంది, నీకు శాంతి కలుగుతుంది, అంత క్షేమం కలుగుతుంది అని అంటారు. వాళ్ళు తప్పులో ఉన్నా, పాపంలో ఉన్నా, చెడు మార్పులో ఉన్నా ఏమంటారు? నీకంతా క్షేమం కలిగిద్ది అని చెప్పి అని అంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కానికిస్తారు కాబట్టి. ఎక్కువ కానికిచ్చినా, ఎక్కువ దేవుడికి స్పాన్సర్ చేసినా వాళ్ళని ఏం చేశారు పాస్టర్ గారు? హెచ్చరించరు. వీళ్ళ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. అంత్యకాలంలో ఏమంటారు? మనుషులు ధనాపేక్ష కలిగి ఉంటారు, స్వార్థ ప్రియులుగా ఉంటారు, బెంకములాడిగా ఉంటారు. బెంకం అంటే ఏంటి? అబద్ధాలు ఆడేవాళ్ళలాగా ఉంటారు. ఈ అబద్ధాలు ఆడతారు. అబద్ధం అంటే ఏంటి? చెప్పాల్సింది ఏంటి? పాపం చేసేవాడికి పాపంలో ఉన్నట్టు హెచ్చరించాలి. పాపంలో ఉన్న వాళ్ళకి ఏం చేయాలి? పాపం చేస్తున్నాం అని చెప్పి హెచ్చరించాలి. హెచ్చరించకుండా నీకేం పర్వాలేదు అని అంటే ఏమవుతుంది? దుష్టుడు వాడి దుష్టత్వంలో నశించడం దేవుడికి ఏమాత్రం ఇష్టం లేదు. వాడి దుష్టత్వంలో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి హెచ్చరించు. నువ్వు హెచ్చరించకపోతే దానికి ఉత్తరవాది ఎవరు? నువ్వే ఉత్తరవాది అని చెప్పేసి ఇర్మియా గ్రంథంలోనే ఉండింది. ఏహెచ్కేల్ గ్రంథంలో కూడా, ఏహెచ్కేల్ గ్రంథంలో ఉండింది 18వ అధ్యాయంలో ఉండింది. మీరు తర్వాత గమనించండి. ఏహెచ్కేల్ 18లో, ఏహెచ్కేల్ 33వ అధ్యాయంలో దుష్టుడి యొక్క దుష్టత్వాన్ని బట్టి దేవుడు ఏమాత్రం కూడా ఇష్టపడట. అయితే దేవుని సేవకుడు ఏం చేయాలంటే వాళ్ళని హెచ్చరించాలట. హెచ్చరించకపోతే ఎవరు లెక్క చెప్పుకోవాల్సి వచ్చిందట? దేవుని సేవకుడు లెక్క చెప్పుకోవాలి. హెచ్చరించిన తర్వాత అతను ఇంకా దుష్టత్వం ఉంటే ఎవరు లెక్క చెప్పుకోవాల్సి వచ్చింది? ఆ వ్యక్తే లెక్క చెప్పుకోవాల్సి వచ్చింది. ఆ వ్యక్తే తన యొక్క ప్రవర్తనకు సంబంధించి ఉత్తరవాది అవుతాడని చెప్పేసి బైబిల్ గ్రంథంలో, ఏహెచ్కేల్ గ్రంథంలో ఉంది.
సరే, ఈ సమయంలో అంత్యకాలంలో ఉన్నాం, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే 2 పేతురు పత్రిక చూడండి. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం గమనిస్తే, 2 పేతురు 2వ అధ్యాయం 1వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందురు. కాబట్టి ప్రియమైన సంఘం, ఇక్కడ ఏమని రాస్తుంది? మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండేవి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమ్ముడు కొనిన ప్రభువును కూడా విసర్జించు, తమకు తానే శీఘ్రంగా నాశనం చేసుకోవచ్చు, నాశన కర్మకు భిన్నాభిప్రాయం రహస్యంగా బోధించుదురు. ప్రియమైన సంఘం, జాగ్రత్తగా ఉండండి. దైవ సేవకుల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. దైవ సేవకులు మనము బైబిల్ వాక్యం అవగాహన లేకపోతే మనం ఏమైపోతామో పక్కదోవకి వెళ్ళిపోతాం. మనం తెలియకుండానే వాళ్ళు ఏం చేస్తారంటే నాశన కర్మకు భిన్నాభిప్రాయాన్ని రహస్యంగా బోధిస్తారు. నీకేం కాదయ్యా, నువ్వు దేవుడికి ఇవ్వు, దేవుడు నీకు ఇస్తాడన్నట. దేవుడు నీకు ఏం కాదు. కానీ దైవ సేవకుడిగా చెప్పాల్సి నేను ఒకటి చెప్తాను, నువ్వు పాపంలో ఉన్నంత కాలం నువ్వు దేవుడికి ఎంత ఇచ్చినా కూడా దట్ విల్ నాట్ బి బ్లెస్డ్, దట్ విల్ నాట్ బి బ్లెస్సింగ్ టు యూ. నువ్వు పాపంలో ఉంటా. దేవుడికి అర్పణలు ఏ అర్పణ నేను దేవుడికి ఇష్టమా? అదే అర్పణ ఇష్టం లేనే లేదు. దేవుడికి నువ్వు ఇచ్చే రూపాయిన హృదయపూర్వకంగా హృదయ శుద్ధి కలిగి ఇవ్వాలి. పాపంలో ఉండి ప్రభువుకి నేను అర్పణ ఇస్తానంటే దేవుడు ఏమాత్రం కూడా ఇష్టపడడు. అయితే కొంతమంది అబద్ధ ప్రవక్తలు ఉంటారట. వాళ్ళు ఏమంటారంటే అర్పణ ఇస్తే చాలు నీకు బ్లెస్సింగ్ వచ్చేసేసిద్ది. వాళ్ళు కరెక్ట్ చేయరు అనమాట. వాళ్ళు ప్రాస్పరిటీ గాస్పెల్ ప్రకటిస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. చూడండి, యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం గమనిస్తే, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలో నుండి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఇక్కడ ఏం రాయబడం చూడండి, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ప్రియులారా, అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు. ఒక చోట రాయబడింది, వాళ్ళంట గొర్రె చర్మం ధరించుకున్న తోడేళ్ళు. గొర్రె చర్మం ధరించుకున్న తోడేళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే పీక్కుతుంటారు, మందలోకి వచ్చేసి పీక్కుతుంటా ఉంటారు. మన ఆత్మీయ స్థితిని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, మన ఆత్మీయ స్థితిని పడగొట్టేవారిగా ఉంటా ఉంటారు. కాబట్టి సంఘం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి, కాబట్టి అబద్ధ ప్రవక్తలు మీలోనే ఉంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. అయితే మనం ఏ విధంగా ఇగో ఆయా ఆత్మను దేవుడి సంబంధమైనవో కావో పరీక్షించుడి అని చెప్పి రాయబడాలి. ఈ విషయంలో చాలా ప్రాముఖ్యమైన విషయం, జాగ్రత్తగా గమనించండి. ప్రభాకర్ గారు ముందుకు వచ్చి కొంచెం ముందుకు రండి అనుకుంటే మనకి నిద్ర వచ్చేసి. ఇక్కడ యేసు ప్రభు వారి దగ్గరికి ఒకనొక సందర్భంలో మత్తయి సువార్త 12వ అధ్యాయం 46వ వచనంలో మనం గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి తన తల్లిగారును తన సహోదరుడు వస్తాడు. తన సహోదరుడు వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ఏం చెప్తాడు, అయ్యా నీ తల్లియు నీ సహోదరుడు నీ దగ్గరికి నేను చూడటానికి వచ్చారయ్యా అని చెప్పాడు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? దేవుని చిత్తమును జరిగించేవాడే దేవుని చిత్తం జరిగించి ఈ నా సహోదరులే, వీళ్ళే నా సహోదరులు అంట. చూడండి అక్కడ, నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే నా సహోదరుడు నా సహోదరులు నా తల్లియునై ఉన్నారు. ఎవరి చిత్తం చొప్పున అంటే ఎవరి చిత్తం చొప్పున? నా తండ్రి చిత్తం చొప్పున. తండ్రి చిత్తం తెలియాలంటే ఏం చేయాలండి? చక్రవర్తి గారు, తండ్రి చిత్తం తెలియాలంటే ఇక్కడ రాయబడింది, మనం ఇందాక చూసాం కదా, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. దేవుని సంబంధించిన ఆత్మ, దెయ్యానికి సంబంధించిన ఆత్మ, లేదంటే లోకపు ఆత్మ, లేకపోతే అబద్ధ ప్రవక్తల ఆత్మ తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? వాట్ వీ హ్యావ్ టు డూ. ఏం చేయాలి అని అంటే పరీక్షించాలి. పరీక్షించాలంటే ఏం చేయాలి? ఎలా పరీక్షిస్తాం? నీకు ప్రామాణికం ఏంటి? పరీక్ష చేయాలంటే ప్రామాణికం ఏంటండి? ఒకసారి చేతులు బైబిల్ చదువుకోవాలి, బైబిల్ చదవాలి. ఈ బైబిల్ అనేది నిన్ను స్కాన్ చేసింది, మమ్మల్ని స్కాన్ చేసింది, నిన్ను స్కాన్ చేసింది. లోకం మనల్ని స్కాన్ చేస్తారు. దేని బట్టి స్కాన్ చేస్తారు? దీన్ని బట్టి చేస్తారు, పరీక్ష చేస్తారు, వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఈ వ్యక్తి వాక్యానుసారంగా ఉన్నాడు, నీకు తెలుసో తెలీదు. మనల్ని దేవుని సన్నిధానికి వచ్చే ప్రతి ఒక్కరిని లోకం పరీక్ష చేస్తూ ఉంటుంది. లోకం మమ్మల్ని మీకంటే 200 మమ్మల్ని పరీక్ష చేసింది, దేవుని సేవకుల్ని. అలాగే దేవుని సేవకులు బైబిల్ పట్టుకొని వచ్చే ప్రతి ఒక్కరిని, అంటే బైబిల్ పట్టుకోకపోయినా కూడా ప్రభు సన్నిధికి వెళ్ళేవాళ్ళు ప్రతి ఒక్కరిని వాళ్ళు చూస్తా గమనిస్తూ ఉంటారు. ఏమంటారంటే, ఎప్పుడన్నా మనం వాక్యానికి విరుద్ధమైన బూతులు తిట్టినా, చెడు మాటలు మాట్లాడినా, చెడు పనులు చేసినా
అనీతి కార్యాలు మనం చేసినా వాళ్ళు ఏమంటారంటే, నువ్వు చూస్తేనేమో ప్రార్థనకి వెళ్తున్నావు, నువ్వు చేసే పనులేమో ఈ విధంగా ఉంటున్నాయి. టెస్ట్ చేస్తున్నారు, స్కాన్ చేస్తున్నారు. కాబట్టి ఈ దేవుడి చిత్తం అనేది మనం తెలుసుకొని ఉండేవాళ్ళు. దేవుడి చిత్తం తెలుసుకొని దేవుడి చిత్తానుసారం, దేవుడి చిత్తం అంటే దేవుని ఇష్టము, దేవుడి చిత్తం అంటే దేవుని ఇష్టం. దేవుడికి ఏది ఇష్టం అంటే నీతి సమాధానం కలిగి పరిశుద్ధత కలిగి ఉంటేనే దేవుడికి ఇష్టం. నీతి కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథం రాయబడింది, దేవుడి రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మ అందరి ఆనందమై ఉన్నది. నీతి సమాధానం కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ కలిగి పరిశుద్ధత కలిగి ఉండే వారంగానే ఉండాలన్నమాట. కాబట్టి మనల్ని బయట స్కాన్ చేయటమైనా లేదు, మనం కూడా ఎదుటి సేవకుడు, నిజమైన సేవకుడు కదా మనం పరిచయం చేయాలి. దేవుని సేవకుడు, మీకు దగ్గరికి ఎవరైనా అన్నోన్ సేవకులు, అన్నోన్ గాడ్ సర్వెంట్స్ ఎవరైనా వస్తే వాళ్ళని వాక్యానుసారం ఉన్నారో తెలుసుకోవాలి. వాక్యానుసారంగా లేకపోతే మనం వాళ్ళని అనుసరించకూడదు. బైబిల్ గ్రంథంగా యేసుప్రభు వారు ఏమన్నారు? యేసుప్రభు స్వయాన తన తల్లి వస్తే, తన తల్లి తన సహోదరుడు వస్తే ఏమన్నారు? తన సహోదరుడు వస్తే ఏమన్నారు? అయ్యా నీ తల్లి నీ సహోదరుడు వస్తే ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? తండ్రి చిత్తం ప్రకారం జరిగించేవాడే నా సహోదరియు, నా తల్లియు, నా చెల్లియు. ఎవరైనా కూడా నా సహోదరుడు, నా సొంత వారు ఎవరంటే దేవుని చిత్తం ప్రకారం జరిగించారు. దేవుని చిత్తం ప్రకారం జరగాలంటే నువ్వు నేను ఖచ్చితంగా ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి. బైబిల్ చదివినప్పుడు దేవుని చిత్తం అనేది తెలిసింది. దేవుని చిత్తం తెలిసినప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు మనం దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటూ ఉంటాం అన్నమాట. అలాగే ఇక్కడ ఈ రోజు మనకి ఇచ్చిన సందర్భంలో మనం ఒకటి గమనిద్దామండి. చివరికి ముగింపులోకి వస్తాను. పౌలు శీలలో చాలా గొప్ప సేవ చేశారు. పౌలు శీలలో దేవుని చిత్తం ఎరిగి ఉన్నారు. జైల్లోకి వెళ్ళడం దేవుని చిత్తమా కాదా? దేవుని చిత్తం ఎరిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు జైల్లోకి వెళ్తూ వచ్చారు. సరే, జైల్లోకి వెళ్ళి వాళ్ళు బాధపడ్డారంటే వాళ్ళు ప్రభువుని స్తుతిస్తూ వచ్చారు, గణపరుస్తూ వచ్చారు. అక్కడ ఒక ఆత్మ కాదు, ఒక కుటుంబం రక్షణ పొందుతూ వచ్చింది. ఏ కుటుంబం అది? ఒక జైలర్ గారి కుటుంబం, ఒక అధికారి కుటుంబం రక్షణ పొందుతూ వచ్చింది. కాబట్టి ఈ రోజు మనం ఒక ఆత్మీయ అర్థం మనం గ్రహించుకుందామండి. నీకు ఎలాంటి సమస్య ఇచ్చినా అది దేవుని చిత్తానుసారంగానే వచ్చింది. అలాగని చెప్పేసి కొంతమంది వాళ్ళ హృదయానుసారంగా నడుచుకుంటూ ఇది దేవుని చిత్తంగా పరంగా వచ్చిందంటే మటుకు తప్పు. గమనించండి, వెళ్ళకూడని చోటుకి వెళ్ళి ఇది దేవుని చిత్తమేనండి, దేవుని చిత్త ప్రకారం ఇట్లా జరిగిందంటే అది తప్పు. మనం ప్రార్థనకి వెళ్ళడం దేవుడి చిత్తం. ప్రార్థనకు వచ్చినప్పుడు వచ్చే క్రమం ఏదైనా జరిగినా, ప్రార్థనకు వచ్చినా లేదా దేవుడికి సంబంధించిన కార్యాలు జరిగినా, మనకి దేవుడు జీవనోపాధి ఇచ్చాడు. ఆ జీవనోపాధికి సంబంధించిన కార్యాలు జరిగేటప్పుడు ఏదైనా జరిగింది అనుకోండి, అక్కడికి వెళ్ళేటప్పుడు ఏదైనా జరిగింది అనుకోండి, అది దేవుని చిత్తం. దేవుడు వెళ్ళకూడదు అన్నదానికి వెళ్ళేటప్పుడు జరిగింది అనుకోండి, అది దేవుని చిత్తమా? అది పనిష్మెంట్. అది సైతాను ద్వారా మనంతరకు మనం తెచ్చుకున్న సమస్య అన్నమాట. కాబట్టి ఈరోజు మనకి ఇచ్చిన వాక్యం ప్రకారం మనం గ్రహించుకున్నాం. మొదటిగా దేవుని చిత్తం ఎరిగేవారిగా ఉండాలి. దేవుని చిత్తానుసారంగా నడుచుకున్న వాళ్ళే దేవుని యొక్క కుమారులు, కుమార్తెలు. ఒకటి సమస్య వచ్చింది, ఆత్మీయ జీవితంలో సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి. ఆ సమస్యలు, శోధనలు అన్ని కూడా ఎవరి నిమిత్తం వస్తాయి? దేవుని నిమిత్తము, దేవుని ద్వారానే వస్తాయి. అది ఎవరి క్షేమం వస్తాయి అంటే మన క్షేమం కోసం, దేవుని మహిమ కోసమే వస్తాయి. కాబట్టి పౌలు శీలకి సమస్య వచ్చింది, అది పౌలు శీలకి క్షేమం కలుగు చేసింది. అలాగే జైలర్ గారికి క్షేమం కలుగు చేసింది. జైలర్ గారు రక్షణలోకి రావడానికి పౌలు శీల యొక్క శ్రమలు కారణమవుతూ వచ్చింది. నీకు నాకు వచ్చే శ్రమలు ఇంకొకళ్ళు రక్షణలోకి రావడానికి శ్రమలు కారణం అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ రోజు ఇచ్చిన వాక్యం ప్రకారం మనందరం కూడా ప్రభు చిత్తం ఎరిగి ఆ ప్రకారంగా నడుచుకుంటూ వచ్చే శ్రమల్ని, శోధనలు ఎదుర్కొనే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని కృపా సమాధానం ప్రభుని యేసుక్రీస్తు అన్న మన హృదయములకు, మన తలంపులు కావలి ఉండును గాక. ఆమేన్.